చిన్నమంద తైలాభిషేక పండుగ అక్టోబర్ 11 రెండవ శనివారం ఉదయం 9 గంటలకు దీవెన గ్రౌండ్, ఈదరపల్లి, అమలాపురం. ప్రసంగీకులు పాస్టర్ సలాది జకరియా గారు. నీ తల మీదకు వస్తున్న అభిషేకం నిన్ను ఒక అద్భుతమైన సాక్షిగా వాడు, ఒక స్థిరమైన వాడిగా నిన్ను మారుస్తా. ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేయగలిగిన ఆయన బలమైన స్థలం. పాస్టర్ యెహోషువ గారు. తైలము వారి మీదకు వస్తుండగా క్రొత్త మనస్సు కలుగునగాక. దైవజనులు అభిషేక తైలం వేసి ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ప్రేమ విందు కలదు. ప్రేమతో ఆహ్వానించువారు చిన్నమంద సంఘములు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? బాగున్నారని తలుస్తున్నాను. మీ బాగోగులను ప్రభు తప్పకుండా చూసి బాగుపరిచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగుగా నడిపించునుగాక. ప్రతిరోజు మంచి వాగ్దానం, గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ చిన్నమంద పరిచర్యల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి వాగ్దానం మీ జీవితాల్లో ఇంకా మంచి చేయునుగాక. ఒకవేళ మీ జీవితాల్లో మంచి చేసిన కార్యాలుంటే సాక్షి రూపంగా తెలియపరచండి. వాట్సాప్ ద్వారా తెలియపరచండి. ప్రతి నెల 2వ శనివారం, ఈ నెలలో కూడా రేపు 12వ తారీఖున దేశ క్షేమము, రక్షణ, స్వస్థతల కొరకు ప్రార్థనలు జరుగుతున్నవి. రండి, మీకోసమే అనేక మందిని కుటుంబాలుగా తీసుకురండి. మంచి వాగ్దానం చదువుకుందామా? సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానమును కలుగజేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మంచి వాగ్దానం ఏంటంటే, నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలగజేస్తున్నటువంటి ప్రభు. ఆమెనన్నావా? అనాలి. ఆమెనని 7 సార్లు ఆమె నామే 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 అని పలకండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. మీ పక్కవారు ఉంటే చెప్పండి ఈ మాట. నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలగజేసేదును. చెప్పేవా? నీ పక్కన భర్తతో, లేదా భార్యతో, లేదా పిల్లలతో, అత్తమామలతో, తల్లిదండ్రులతో, ఎవరుంటే వారితో. లేదా నువ్వు ఆఫీసులో ఉన్నావా? నీ స్నేహితులతో చెప్పు. హాస్పిటల్లో ఉన్నావా? అక్కడ కూడా చెప్పు. ఏంటి జయము? రోగము మీద జయము, వ్యాధుల మీద జయము. నెమ్మది ఎందుకు లేదు? అయ్యా నాకు నెమ్మది దయచేయి, నెమ్మది దయచేయి, నెమ్మది దయచేయి, కుటుంబంలో నెమ్మది దయచేయి, లేదా నా బిడ్డల జీవితంలో నెమ్మది దయచేయి అంటే, నెమ్మది కలగాలి అంటే ముందు జయము కావాలి. అసలు దేని బట్టి నెమ్మది లేదు? నీ కుటుంబంలో కోపం ఎక్కువ ఉందేమో. కుటుంబంలో ఉంటే కోపం నీలో. లేదా నీ కుటుంబంలో ఎవరికైనా ఒక్కరకున్న కోపం కూడా, కోపాన్ని జయించాలంటే జయించాలి. కోపం పడండి కానీ పాపం చేయొద్దు అని వాక్యం చెప్తుంది. మన కూడా ఒక దైవజనులు చక్కగా చెప్పారు. అది మత్తయి సువార్తలో ప్రభువే చెప్తాడు. కోపపడి ఎదుటి వారిని దూషించి చిన్న చూపు చూస్తే, వ్యర్థుడా అని పిలిస్తే ఏమండి శాపమట. అటువంటి వారి అర్పణ, అటువంటి వారి ప్రార్థన దేవుడు ఏం చేయడంటే ఆలకించుడట. వీటన్నిటి మీద మనకి జయము కలగాలి. అప్పుడే మనకి నెమ్మది కలుగుతుంది. ఈరోజు నా ప్రభు నీకు సెలవిస్తున్న చక్కటి మాట ఏంటంటే ఆ మాట, నీకు రోగాల మీద జయమునిచ్చి. చూడండి అక్కడ ఉంటుంది 22వ వచనం మత్తయి సువార్త 5:22లో, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు
విమర్శకు లోనగును, అతను చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభ లోనగును, ద్రోహాన్ని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీ బలిపీఠంలో దర్పాన్ని అర్పించుచుండగా అంగీకరించాడు. ఇదిగో ప్రభు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు నీతోనే. ఏమని? ఒకవేళ కోపం ఉంటే కోపం మీద ఇప్పుడు దేవుడు జయిస్తాడు. దానికి అర్థం కోపాన్ని తొలగించి ప్రేమ, సాత్వికం, దయ ప్రభు నీకు ఇస్తున్నాడట. అప్పుల మీద జయం, అప్పులు ఉన్నాయి, దాని మీద జయం లేదు, నెమ్మది ఉంటుందండి. రోగాలతో ఉన్నావు, నెమ్మది ఉంటుందండి. రోగాల మీద, అప్పుల మీద, కోపం మీద, శాపం మీద ఏదైతే నీ జీవితంలో నెమ్మది కలగజేయకుండా చేస్తున్న సాతాను పెడుతున్న ప్రతి కుతంత్రము ఇదిగో ఈ ఉదయకాలమే నా ప్రభు తొలగిస్తున్నాడు. రేపు ఆదివారమే ఒక గొప్ప సాక్ష్యము చెప్పబోతున్నావు. ఇప్పుడే నీ కుటుంబానికి నెమ్మది నా ప్రభు ఇచ్చునుగా. కొంతమంది వ్యాపారంలో, వ్యవసాయంలో, చదువుల్లో, ఉద్యోగాల్లో నెమ్మది ఉండదు. ఏదో అడ్డుగా ఉంది, ఏదో ఒక కలత, ఏదో ఆటంకం, ఏదో అడ్డు ఉంది. ఓ దేవుడు దాని మీద నీకు జయమునిచ్చి నెమ్మది కలగజేయనుగా నీ కుటుంబానికి. ఏది అడ్డుగా ఉంది బిడ్డ? భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య అక్కడ నెమ్మది లేదా? నా ప్రభు ఏదైతే అడ్డుగా ఉందో బంట దాని మీద జయమునిచ్చి నీకు నెమ్మది ఇప్పుడే కలగజేయునుగా. ఆమెనన్నావా? ఈ వాగ్దానం నీకు, నీ పిల్లలకి నెమ్మది కలగజేయునుగా. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేక ఉన్నారయ్యా. ఇదిగో ఇప్పుడు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు, ఇది ఎవరికి నెమ్మది లేదో వారికి నెమ్మది దయచి. నెమ్మది ఎందుకు లేదో మాట్లాడవు అయ్యా. జయము, కోపము గురించి మాట్లాడవు ఎందుకు ఈరోజు ఉదయమే? అయినా కోపము వలనే తన కోపము తన శత్రువు అన్నారు భక్తులు. అయినా కోపం ఉంటే తొలగించు నాయన. రోగాలు తొలగించు, రుణాలు తొలగించు. ఏది సమస్యగా పండగ దాని మీద ఇప్పుడే జయము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఇప్పుడే నెమ్మది దయచేయండి. ఈరోజు దినపరిచయం అంతట్లో, పనిపాట్లలో, సమస్తంలో కృప. కొంతమందికి సంతానం లేక నెమ్మది లేదయ్యా, పిల్లలు లేక నెమ్మది లేదయ్యా. అయ్యా మీరు ఇప్పుడే బొడ్రాలని తనం మీద జయమిచ్చి సంతాన భాగ్యమని మీరు అనుగ్రహించండి. ప్రతి విషయం మీద అద్భుతం చేసి నెమ్మదితో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై ఉండునుగా. ఆమేన్, ఆమేన్. God bless you.